ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. షోకి టైం అవుతుంది. అందరు జోకులు రాశారా? నువ్వేం రాసినావు? నేను రాసుకోలేదు. తెలుగులో జోక్ ఏమంటారు తెలుసా? జోకు జోక్ జోక్ జోకు. చాలా మంది అనుకుంటారు కదా గడ్డ ఉన్న అబ్బాయిలు సింహాల్లో ఉంటారు, సింహాల్లో ఉంటారు. క్యూట్ గా కుక్కలు కూడా ఉంటాయి, కానీ గడ్డాలు సింహాలకే ఉంటాయి. బొంగు బొంగు తెలుగు మాటలో ఉంటారు. చూడ్డానికి ఇట్లుంటా కానీ కుమారాన్ని కొడుకుని కాదు. ఓకే నాన్న, ఓకే నాన్న. ఆయన నాకు నాన్న, నీకు కాదు, నీకు కాదు. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం మేమంతా మీ ముందుకు వచ్చేస్తున్నాం. ఒక కొత్త స్టాండప్ కామెడీ షో, కామెడీ నైట్స్. హలో అండి, హలో ఇంకొక హలో. అరే సూపర్, నైస్ నైస్. నా పేరు హుడి. ఓకే, ఐఎమ్ కామెడీ మ్యూజిషియన్. ఇప్పుడు ఒక ట్రిక్ చూపిస్తాను. ఓకే, ఇది ఒక డెమో ట్రిక్. సో ఈ ట్రిక్ కి నాకు ఒక ఇంటెలిజెంట్ వాలంటీర్ కావాలి. తెంగరోళ్ళు వద్దు, బాగా తెలివైన వాళ్ళు కావాలి. తెలివైన వాడు అనగా ఒకటి చేతులు ఎత్తేసాడు. ఏం పేరు సార్ మంది? సాజిద్. సాజిద్ ఏ ఊరు? గుంటూరు. అది గుంటూరు వాళ్ళకి ఏదన్నా లేకపోయినా కాన్ఫిడెన్స్ మాత్రం ఉంటుంది. సాజిద్ రా. సాజిద్, ఇప్పుడు ఈ ట్రిక్ కి సాజిద్ మెజిషియన్, నేను సాజిద్ అసిస్టెంట్. ఓకేనా? ఓకే సాజిద్. ఓకే, ఎప్పుడైనా చేసావా మ్యాజిక్? ఉందా? ఈరోజు తీర్చేద్దాం, సరదాలన్నీ తీర్చేద్దాం. ఓకే, సో నేను చెప్పింది చెప్పు. ఓకే, లేడీస్ అండ్ జెంటిల్మెన్. తెలుగులో తెలుగు షో కదా ఇది, తెలుగులో చెప్పు. లేడీస్ అండ్ జెంటిల్మెన్. తెలుగులో రా నాయన, తెలివైన అడిగింది అందుకే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆడవాళ్ళు మగాళ్ళు, వెల్కమ్ టు మై షో. స్వాగతం సుస్వాగతం మై షో. నా షో అంట, మళ్ళీ చెప్పు. వెల్కమ్ టు మై షో. స్వాగతం మై షో. మన వల్ల అవ్వదులే, అర్థమైపోయిందా? మై నేమ్ ఇస్ మెజిషియన్ సాజిద్. నా పేరు సాజిద్, మెజిషియన్. మెజిషియన్ ఏమంటారు తెలుగు చెప్పండి. ఒక్కడికి తెలీదా? మాయగాడు, మాంత్రికుడు, జాదుగాడు, ఏదో ఒకటి ఉంటాయి కదా. మాయగాడు. సో మాయగాడు సాజిద్. సాజిద్ కి గట్టిగా చెప్పండి. సాజిద్, ఇప్పుడు మన దగ్గర రకరకాల కార్డ్స్ ఉన్నాయి కదా, అందరూ ఒకసారి చూసుకోండి, కెమెరా కూడా చూపించేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ కార్డ్స్ ని ట్రిపుల్ చేస్తాను, మధ్యలో ఎక్కడ స్టాప్ అని చెప్పాలి. ఓకేనా? రెడీ? స్టాప్. ఇక్కడ షూర్ షూర్. కంటిన్యూ చేయమంటే చేస్తాను. చేయండి. అది స్క్రిప్ట్ లో లేదు. ఓకే ఓకే సరే, రెడీ. స్టాప్. ఇక్కడ స్టాప్. ఓకేనా? కంటిన్యూ చేయనా? మళ్ళీ కంటిన్యూ చేయమంటే చేస్తా. కంటిన్యూ. స్టాప్. ఇక్కడ ఓకే. ఇంకా కంటిన్యూ చేయనా? అయిపోతాయి కార్డులు, మళ్ళీ తీసుకో. అన్ని కాదు, ఒకటి తీసుకో. చూసుకో ఒకసారి కార్డు, ఆడియన్స్ కి కూడా చూపి. ఓకే, చూపించావా? ఇప్పుడు దాచే, ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టి దాచే. ఇప్పుడు ఆయన ఫేస్ చూసి ఆయన ఏ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాడో చెప్తాను. ఇప్పుడు మైండ్ రీడింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాను మీ అందరికి. ఓకే, అందరూ ఆయన ఫేస్ జాగ్రత్తగా చూడండి. నువ్వు నా కళ్ళల్లో చూడు. ఉత్తరబాబు, ఈ కార్డు గురించి మాత్రమే ఆలోచించు. నిన్న రాత్రి ఏం చేసావు ఆలోచించుకో, అవన్నీ నాకు వద్దు. ఇది మాత్రమే ఆలోచించు, ఇది చెప్తాను. ఓకేనా? కార్డులో రెడ్ కార్డ్స్ ఉంటాయి, బ్లాక్ కార్డ్స్ ఉంటాయి, ఎరుపు నలుపు. ఓకేనా? నువ్వు ఎరుపు, నేను నలుపు. అంటే నేను నలిపేసుకున్నాను కదా, మీరే డబల్ మీనింగ్ లేదు, అర్థమైందా? రెడ్ కలరా బ్లాక్ కలరా బ్రెయిన్ లో అనుకో, బయట చెప్పుకో. ఓకేనా? రెడ్ బ్లాక్ బయట కనుకో. రెడ్ బ్లాక్ అన్నప్పుడు ఎక్కువగా కళ్ళు మూయడం, తలకాయ ఊపడం ఇవన్నీ చేస్తున్నాడు. రెడ్ అన్నప్పుడు సైలెంట్ గా అసలు స్టిఫ్ గా ఉన్నాడు. ఐ థింక్ రెడ్ కార్డ్. నో కాదా? కరెక్టేనా? అతి తెలివి వాడద్దని చెప్పాం కదా ఇందాక. ఎక్కడ? గుంటూరు కదా, ఆఫ్ కోర్స్. ఓటేసావా? ఓకే, రెడ్ కార్డు. రెడ్ లో హార్ట్స్ ఉంటాయి, డైమండ్స్ ఉంటాయి. ఓకేనా? గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు? లేదా? ఓకే, పోనీ ఊహించుకో. ఆర్ పోనీ రణబీర్ కపూర్ ప్రపోజింగ్ దీపికా పడుకోని, ఆలియా భట్. ఎవరిని వదలలేదు మనోడు. అది ఓకే, ఏ విచ్ ప్రపోజ్ చేస్తున్నాడు? హార్ట్స్ డైమండ్స్? బయటికి చెప్పుకో. ఓకే, హార్ట్స్ డైమండ్స్. ఓకే, హార్ట్స్ డైమండ్స్. నీకేమొచ్చింది అది ఊహించుకో. హార్ట్స్ డైమండ్స్.
ఐ థింక్ ఇట్స్ హార్ట్స్. కరెక్టేనా? కరెక్టేనా? మా వాడు చెప్పట్లేదు, మీరు కొట్టరేంటి? ఓకే, ఇప్పుడు నెంబర్, దాని మీద నెంబర్ ఉంటుంది కదా. ఓకే. 8 2 3 4 5 6 7 8 9 10 జాకీ, క్వీన్, కింగ్. నీకు గుర్తుందా నెంబరు? పక్కా? ఓకే. ఏ నెంబర్ అయితే వచ్చిందో ఫ్యూచర్ లో నీకు అంతమంది పిల్లలు పుడతారు అనుకో. పెద్ద నెంబరే దొరికేసాడు, పెద్ద నెంబరే అయితే. ఓకే. 8 2 3 4 5 6 7 8 9 10 JQK. నీకు వచ్చింది 7 ఆఫ్ హార్ట్స్. కరెక్టేనా? కరెక్టేనా కాదా? ఫస్ట్ 8 అనుకున్నా. ఏంటి ఇది చూసి కూడా ఇది 8 అనుకున్నాడంట. ఇది చూసి ఇక్కడ నుంచో ఎలాగో ఇక్కడ ఉంచుకో. ఈవిడెవరో 6 అంటుంది. ఏం చూసారు, ఏం గుర్తుపెట్టుకున్నారు? ఎలా తిప్పినా అది 9 మేడం. ఈ ఎపిసోడ్ తీసేయండి, నాకు వద్దు. నేను మానేశాను. చెయ్యాలన్న మూడు ఉత్సాహం అన్ని దొబ్బుతాయి. చూడు, ఇది 9 ఆఫ్ హార్ట్స్ కదా. అవును. అదే కదా కార్డు. అవును. కొంచెం ఇలా రబ్ చేసావంటే అది కాస్త కార్డు మారిపోతుంది. కార్డు ఎక్కడ ఉంది? ఈ కార్డ్, ఈ ట్రిక్ పేరు వెనకాల ఉందంట. వెనకాల ఏమి ఉండదు, ఎక్కడా ఉండదు. ఈ ట్రిక్ పేరు బుడ్డిలో సుడి. బుడ్డి అంటే నువ్వు అనుకున్నదే, బుడ్డిలో సుడి. నేను వెనక్కి తిరుగుతాను, నా బుడ్డిలో ఉంటది, నువ్వు తీయాలి. రెడీయా? రెడీయా? తీయడానికి రెడీ అయిపోయాడు. నువ్వు ఆడియన్స్ చూడు. రెడీ? 1 2 3. కరెక్టేనా? కరెక్టేనా? మళ్ళీ ఇంకొకసారి సేమ్ ఎక్కడైనా మధ్యలో స్టాప్ అని చెప్పు. ఓకే. ఇక్కడ. ఓకే, తీసుకో. చూపించు, ఆడియన్స్ చూపించు. ఓకే, అయింది. తిరగచ్చా? తిరగచ్చు. ఓకే. ఇప్పుడు ఆ 2 ఆఫ్ డైమండ్స్ నువ్వు నాకు చూపిద్దాం అనుకుంటున్నావా, దాచేద్దాం అనుకుంటున్నా? నీ ఇష్టం, నీ ఇష్టం. నువ్వు ఎలాగంటే అలాగే చేద్దాం. చూపించాను. చూపించక చూపించక దాచుకో, దాచుకో. 2 ఆఫ్ డైమండ్స్ చూపించక, అస్సలు చూపించక దాచుకో. ఇంకే అలగలేదు అనుకుంటా మ్యాటర్. కరెక్టరా? ఓకే. గుడ్ 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 గుడ్. ఓకే, వాచ్ చేసి ఇదే కదా మన కార్డు. వాచ్. ఆల్ ఐ హ్యావ్ టు డూ షేక్ 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 షేక్. నౌ ఇట్ బికమ్స్ 3 ఆఫ్ స్పేడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. వేర్ ఇస్ ద కార్డ్? మీ బాడీలోనే ఎక్కడ ఉండి ఉంటది. బ్యాక్ సైడే, కానీ ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కాదు, ఈ కర్టెన్ మీద ఉంది. ఎక్కడుందో కర్టెన్ మీద ఒకసారి తిరిగి చూడు, వెతుకో ఒకసారి. కొంచెం ఇటు వచ్చి చూడు. మీ అందరికి కనిపించిందా? మనకే కనబడట్లేదు, అందరికీ కనిపించిందా? ఎక్కడుంది? ఎక్కడ? నేను మర్చిపోయాను, ఎక్కడ పెట్టాను. రైట్ పడుతుంది, సరిగ్గా చూడు. కర్టెన్ లేదా? ఎక్కడ? సర్లే రా, మీరైనా చెప్పండి. సర్లే. మంచినీళ్ళు తాగుతావా? అది అది అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి గట్టిగా. నా పేరు అనుదీప్. నా గురించి పని చెప్తాను. నాకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది. పైన కాదు, కింద ఇక్కడ గడ్డంలో. పైన ఊడిపోయిందని అందరూ తెలుసు, గడ్డంలో ఊడిపోతుందిరా, గడ్డంలో బట్ట వచ్చిందంటే అందరూ నవ్వుతున్నారు. అండ్ ఇప్పుడు కొత్త వాళ్ళతో పరిచయం చేసుకున్నప్పుడు కొత్తగా చూస్తే మనుషులు ఎలా చూస్తారు? కింద నుంచి పైకి అలా చూస్తారు. న్యాచురల్ రియాక్షన్ అది. నాది పైన ఆగిపోద్ది. ఇంట్లో ఎక్కడుతున్నావా? ఏం లేదు అక్కడ. చెప్పాల్సి వస్తుంది. చెప్పిన తర్వాత ఓకే ఓకే. మీ అందరికీ అంటే కటింగ్ షాప్కి వెళ్ళారు అనుకోండి. మీరు కటింగ్ షాప్కి వెళ్తే కటింగ్ షాప్ అన్న ఎలా చేయాలన్నా అని అడుగుతాడు. నేను వెళ్తే అన్న ఏం కావాలన్నాను. జుట్టు ఊడిపోవడం వల్ల అన్ని నెగిటివ్సే కాదు, కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి. లెక్క పెడతాం, జుట్టు దూకోవాల్సిన పని లేదు, టైం వేస్ట్ అవ్వదు, షాంపూ డబ్బులు మిగులుతాయి, చాలా మిగులుతాయి. నిజం, నేను పెట్రోల్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ కొట్టిస్తాను ఇప్పుడు.
జుట్టు లేదు అన్న సంగతి నోటీస్ చేసిన తర్వాత అందరూ చెప్పేది ఏంటంటే, అయ్యో ఊడిపోయిందా, కనిపిస్తుందిరా, జాలి జాలి చూపించేస్తుంటారు. ఊడిపోయిందా, ఏం పర్లేదు, వచ్చేస్తా సంబంధాలు, గవర్నమెంట్ జాబ్ తెచ్చు. ఇంకోటేమో తులసి మొక్కలు రాసి వచ్చేస్తుందండి. అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ ఒక్కటే ఆన్సర్ గుర్తుపెట్టుకున్నాను. సింపుల్ ఆన్సర్. ఏం జరిగింది అని అడిగితే వేడి చేసింది. వేడే చేసింది. వేడి చేస్తే జుట్టలు ఊడిపోయింది. బుర్ర హీట్ ఎక్కిపోయి అక్కడ ఊడిపోయింది. ఇలాంటి క్వశ్చన్లకే. చిన్నప్పటి నుంచి నన్ను జుట్టుతోనే చూశారు. సడన్ గా గుండుతో కనిపించేసరికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు వాళ్ళకి. సింపతి, తీసేసుకో, అవసరం లేదు, నేను అడగలేదు, తీసేసుకో, అయ్యో సర్లే ఏం కాదు, అంతా మన మంచికే, అంతా మన మంచికే అని చెప్పేస్తారు. నాకు సింపతితో ప్రాబ్లం లేదు. ఆ సామెత ఉంది కదా, అంతా మన మంచికే. ఆ సామెతని జాగ్రత్తగా వినండి. అంతా మన మంచికే. ఏంటి ఉన్నదంతా మన మంచికే. భూకంపాలు వచ్చి ఇల్లులు పోతున్నాయి జనాలకి. అలా చెప్తావు వెళ్ళి, అరే అంతా మన మంచికే రే. మా బామ్మర్ది ఉన్నాడు, వాడికి 16 బ్యాక్లాగులు ఉన్నాయి. వాడిని అడిగారు, ఏంట్రా ఫస్ట్ ఇయర్లో 16 బ్యాక్లాగులు ఎలా వచ్చాయి నీకు, ఏం చదువుతున్నావు అండి. వాడు అంతా మన మంచిగా మావా. మా అత్తకెళ్ళి చెప్తున్నా, అత్త వీడికి 16 బ్యాక్లాగులు ఉన్నాయి, నీకు చెప్పాడో లేదు నాకు తెలీదు, నువ్వు చెప్పాడికి అండి. మా అత్త అంత మన మంచిగా వాడికి చెప్పినప్పుడు, ఏంట్రా 16కి 16 బ్యాక్లాగులు ఎలా వచ్చినాయి, అసలు ఉన్న సబ్జెక్టులు పోతే నువ్వు ఎలాగా చదువుతావు, ఎలా జాబ్ తెచ్చుకుంటావు అంటే, వాడేం చెప్పాడు తెలుసా, బావా ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్. 16 రాళ్ళు పెట్టి కొట్టేవాడిని. స్టోన్స్ అన్నాడు కదా, తీసుకో ఇది స్టోనే. మా అత్తకి షుగర్ ఉంది, మొన్నే కాలు తీశారు. నాకు చెప్పి చెప్పి ఎంత విసుకొచ్చిందంటే, అంత మన మంచికైన డైలాగు మా అత్త కాలు తీసేసిన తర్వాత నేను చెప్తున్నా ఇప్పుడు, అంతా మన మంచికే. ఇప్పుడు నీకు కాలు నొప్పులు రావు, కీళ్ళ నొప్పులు కూడా రావు. ప్లీజ్ స్టార్ట్ క్లాపింగ్, ప్లీజ్ స్టార్ట్ క్లాపింగ్.